అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? నా పేరు షిండే రాహుల్. ఓకే, ఏం చేస్తుంటావు? నా బిజినెస్ అన్న నాది. ఎక్కడన్నా మీరు ఉండేది? ఇక్కడనే చిలుకలూడ అన్న. చిలకలగూడలో మీరు కూడా ఉంటారా? అవునన్న. సో అన్న మరి ఎట్లా ఉంది చిలకలగూడలో సమస్యలు ఏమున్నాయి అసలు ప్రధానంగా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ ఎంపీ బీజేపీ నుండి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఎట్లా ఉంది పరిస్థితి? ఈసారి అయితే ఎలక్షన్ టఫ్ పోతుంది అన్న. ఈసారి చాలా అంటే చాలా టఫ్ పోతుంది. మేమైతే ఎట్లయినా కిషన్ రెడ్డికి ఇస్తాం. కిషన్ రెడ్డికి ఇస్తాం. ఎట్లయినా 3 లక్షల ఓట్లతో అయితే గెలిపించే బాధ్యత మాది. ఎందుకు కిషన్ రెడ్డికి ఎందుకు ఓటేస్తారు? అంటే కరోనాలో కిషన్ రెడ్డి గారు వ్యాక్సిన్స్ ఇచ్చారు, మళ్ళీ ఇంట్లో రేషన్స్ ఇచ్చారు, గరీబ్ వాళ్ళకి ఏమో బియ్యం అందించిండు, వాటర్స్ అన్ని, మళ్ళీ మాస్కులు కానీ అన్ని విధాలుగా చూసుకుండు కిషన్ రెడ్డి. తిరిగిండు. పద్మారావు అయితే ఏం చేయలే, అదంతా మైనారిటీకే సపోర్ట్ చేసిండు మొత్తం ఎమ్మెల్యే. ఆ మస్జిద్ కాడ రాత్రి 2:30 కూర్చోాలి. తెలుగులో బోనాల పండుగ వస్తే రాడు, తెలుగులో బోనాల పండుగ అయితే రాడు. వాళ్ళ గ్యార్మీ అయితే వాళ్ళ మస్జిద్ అయితే ఏమైనా కానీ రాత్రి 3 గంటలకు ఆడనే కూర్చుంటారు పద్మారావు. ఒక్కసారి ఇక్కడ ఫెస్టివల్ వస్తే ఒక్కసారి రాలే పద్మారావు. ఇక్కడ ఈ రూట్లో ఒక్కసారి రాలే. ఆడ ఎంపీగా పోటీ చేస్తున్నాడు కదా మళ్ళీ. వేస్ట్ అన్న, చెత్తకుండలో పోయినట్టే. వాళ్ళ ఇమ్మడి ఉన్న వాళ్ళంతా వేస్ట్. అది గెలిచేది కాదు సీటు. మేమైతే కిషన్ రెడ్డిని తీసుకొని గెలిపించుకుంటాం మేము. ఇంకోటి మన వేస్ట్, అది వేస్ట్. ఇక ఆయన గురించి చెప్పు. ఆడు దొంగ, ఆడు కాంగ్రెస్. ఫస్ట్ కాంగ్రెస్లో ఉండే మళ్ళీ టీఆర్ఎస్లో ఉండే మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది. ఇప్పుడు ఏం నమ్మకంతో ఓటేస్తారా చెప్పు? ఇప్పుడు ఏ నమ్మకంతో ఓటేస్తారు? దొంగని కూడా నమ్ముతాడా? అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మరి, సో ఏమైనా ఓట్లు పడే ఛాన్స్ ఉంటాయి? పడవనా? అసలు పడవు. చూడు, కొన్ని రోజులు అయితే రేవంత్ రెడ్డి బీజేపీలకు జంప్ అయిపోతాడు. 40 మందిని ఎమ్మెల్యేని తీసుకొని రేవంత్ రెడ్డి జంప్ అయిపోతాడు. అప్పుడు ఏమైతే కాంగ్రెస్ ఏమైతే ఏడిపోతాయి కాంగ్రెస్. ఇంకోటి మన టోటల్ ఇండియాలో టోల్ ప్లాజా తీసేస్తుండు. ఇప్పుడు మన నంబర్ ప్లేట్ ఎంత ఉందో అంతనే కట్ అవుతుంది ఇప్పుడు. అట్లా అదొక డెవలప్మెంట్ తెచ్చిండు. చింగిచెర్ల రైల్వే స్టేషన్ ఇదొకటి, రామ మందిరం, మళ్ళీ ఇంకోటి కాశీలో ఒకటి దేవుడు ఉంది, మస్జిద్ గుడి, మళ్ళీ శివుని గుడి. అన్ని దేవుళ్ళు మనకు వస్తున్నాయి. మన దేవుని మనం సపోర్ట్ చేయకుండా నేను వేరేళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తాను నేను? అంతేగానా? సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ అయితే మోడీ పాలన అంతే ఎట్లా అనిపిస్తుంది మరి? బాగుందన్న మోడీ పాలన. మేమైతే ఈసారి 400 సీట్లు తెస్తున్నాం. ఎంపీకి 400 సీట్లు. సో మరి ఇక్కడ తెలంగాణలో 17 ఉన్నాయి. సో మరి 17లో ఎన్ని రావచ్చు అంటారు? 17లో కరెక్ట్ 9 సీట్లు వస్తాయన్న. 9 సీట్లు బీజేపీకి 9 సీట్లు వస్తాయి 17లో. ఓకే, థ్యాంక్ యూ.